बीआरएस पार्टी की हेडक्वार्टर तेलंगाना भवन में मुनक्किदा मेडे तकरीब में पार्टी कारगुजार सदर केटी रामा राव ने शिरकत करते हुए खिताब किया। इस मौके पर केटीआर ने वाजे किया कि बीआरएस लीडर व तेलंगाना के पहले चीफ मिनिस्टर केसीआर मजदूरों के तरफदार हैं। केटीआर ने यकीन दिलाया कि जिस तरह वो बीआरएस दौरे हुकूमत में कारकुनों के साथ खड़े थे, वो मुस्तकबिल में भी उनकी हिफाजत के लिए हमेशा उनके साथ खड़े रहेंगे। इस मौके पर केटीआर ने रियासत के ऑटो ड्राइवर्स को परेशानी में डालने पर रेवंत रेड्डी हुकूमत पर तनकीद की। वहीं उन्होंने बुनकरों और बीड़ी वर्कर्स पर मुल्क में पहली बार जीएसटी लगाने के लिए मरकज़ की बीजेपी हुकूमत को निशाना बनाया। ఫ్రీ బస్సు తప్పు కాదు, ఫ్రీ బస్ ఏం తప్పు కాదు, కానీ ఇవాళ అనాలోచితంగా ప్రణాళిక లేకుండా నిజంగానే ఫ్రీ బస్ చాలు చేసేది ఉంటే దానివల్ల ఉత్పన్నమయ్యే పరిణామాలు ఆలోచించాలి కదా. ఇవాళ రాష్ట్రంలో దాదాపు 50 పైచిలకు మంది ఆటో డ్రైవర్లు ఇవాళ ఆత్మహత్యలు చేసుకున్నారు. వాళ్ళ గురించి ఆలోచన లేదు, వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడతాయన్న ఆవేదన లేదు, వాళ్ళకి ఇస్తానన్న వెల్ఫేర్ బోర్డు దిక్కు లేదు, వాళ్ళకి నెలకి ఇస్తానన్న 1000 రూపాయలు కాదు కదా, రూపాయి ఇప్పటివరకు ఇవ్వలేదు. ఏవి లేకుండా ఫ్రీ బస్సు అని ఆగమాగం పెడితే ఇవాళ మొత్తం ఆటో కార్మికులు రోడ్డున పడే పరిస్థితి. పోనీ ఫ్రీ బస్సు ఎక్కిన మహిళలైనా సంతోషంగా ఉన్నారా అంటే వాళ్ళు కొట్టుకుంటారు, వాళ్ళు గుద్దుకుంటారు. మనం జీవితంలో చూస్తాం కొన్ని దృశ్యాలు చూస్తున్నాం, జుట్లు పట్టుకొని కొట్టుకున్నాడు, చెప్పులతో కొట్టుకున్నాడు. నేను ఉత్తర చెప్తలేను, నేను నా అనుభవం చెప్తున్నాను. మా సిరిసిల్లలో చూసినా ఇంకో కాడ కూడా చూసినా, నేను తిట్టుకుంటాను. మహిళలు కూడా ఏం సంతోషంగా లేరు. కాబట్టి ఈ ప్రభుత్వం రాగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆటో అన్నలను కూడా రోడ్డున పడేసింది. ఈ మోడీ ప్రభుత్వం మొట్టమొదటి ప్రభుత్వం, చేనేత కార్మికుల మీద జీఎస్టీ విధించిన మొట్టమొదటి ప్రభుత్వం, బీడీ కార్మికులను సావు దెబ్బ కొట్టిన మొట్టమొదటి ప్రభుత్వం, జీఎస్టీ వేసిన మొదటి ప్రభుత్వం మోడీ ప్రభుత్వం. వాళ్ళేమో జీఎస్టీ వేస్తారు మోడీ గారు, ఇక్కడున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమో వాళ్ళ సడుగులిర కొట్టింది. ఎట్లా? మొత్తం వాళ్ళకున్న ఆర్డర్లు ఇచ్చులు బంధు, వాళ్ళకి ఇప్పుడు బతుకమ్మ చీర బంధు, రంజాన్ తోఫా బంధు, క్రిస్మస్ కానుక బంధు అన్ని బంద్ అయితే వాళ్ళ మగ్గాలు కూడా బంద్ అయినాయి. మగ్గాలు బంద్ అయ్యాలి మా సిరిసిల్లలో మళ్ళా నేత కార్మికులు, ఎందుకంటే నా క్షేత్రమే కార్మిక క్షేత్రం, సిరిసిల్ల అంటేనే కార్మిక క్షేత్రం. నాకు తెలుసు వాళ్ళ కష్టాలు. వాళ్ళ ఇల్లు ఎంత ఉంటుంది, ఇంటి బయట సాంచలు ఎన్ని ఉంటాయి, బయట షెడ్ ఎట్లుంటుంది నాకు ఎరికే. ఇల్లు 60 గజాలు, ఇంటెనక 25 గజాలు, ఆ 25 గజాలలో 4 సాంచలు, ఆ 4 సాంచలు నడుపుకుంటూ విద్యుత్ ఆధార కుటీర పరిశ్రమలో మా నేతన్నలు బతుకుతారు. నేను గత 15 ఏళ్ళుగా వాళ్ళ ప్రతినిధి, వాళ్ళ ఎమ్మెల్యేలు, కాబట్టి నాకు ఎరికే. అందుకే అంటున్నాను, ఆయననేమో జీఎస్టీ సావగొడితే ఈయననేమో ఉన్న ఆర్డర్లు రద్దు చేసి వాళ్ళ బతుకులు ఆగం చేస్తాడు.